శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడవచ్చు. అయితే చాలా బాగుంది కదండి, మనం ఏమి చేయకపోయినా కూడా మనకి అన్ని సమకూరుతాయి కదా అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. అనుకోకుండా సంప్రాప్తమయ్యేవి కొన్ని, మీ ప్రయత్నంతో సంప్రాప్తమయ్యేవి కొన్ని. ఏవి అనుకోకుండా సంప్రాప్తమవుతాయి, ఏవి మన ప్రయత్నము అనేది ఏ మనిషికి తెలియదు. కాబట్టి ప్రయత్నాన్ని మటుకు తప్పకుండా చెయ్యాలి విడవకుండా. లేకపోయినట్లయితే మనకి ప్రాప్తం ఉన్నా కూడా ఒక్కొక్కసారి అది చెయ్యి జారిపోయి ఇంకొకసారి ప్రాప్తం కలిగేటట్టుగా అవుతుంది. అప్పుడు సమయాభావం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ కృషి అనేది చాలా ముఖ్యం. అప్పుడు దైవం తోడవుతాడు. మనకి ఏది రాసిపెట్టుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఎంత అదృష్టవంతులు అనడానికి గ్రహస్థితులు చూడండి ఎంత బాగున్నాయో. రాశిలో బుధాదిత్య యోగం పడింది. చక్కటి కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబం బాగుంది, సంతానం బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి. అన్ని విధాలను ఈ యోగం బలకరంగా ఉంది. అలాగే ద్వితీయంలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో చంద్ర కుజులు బాగున్నారు, లాభంలో శనిగారు బాగున్నారు, వ్యయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే ఇంచుమించుగా మనకి ఈ రాహు కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. ఇంత బాగున్నప్పుడు ఏం జరుగుతుందండి? జీవితాశయం నెరవేరిపోతుందండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, విజయావకాశాలు ఏర్పడతాయి. చిరకాల వాంఛ ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించగలుగుతారు, గట్టెక్కుతారు, సాధించగలుగుతారు, దాన్ని విజయాన్ని అందుకుంటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, విద్యాబుద్ధులు బాగున్నాయి, విద్య నేర్చుకుంటారు, మంచి బుద్ధులు నేర్చుకుంటారు, మంచి క్రమశిక్షణాయుతమైన జీవితంతో ఉంటారు. అక్కడ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న కారణం చేత గాని, ఇటు శనిగారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న కారణం చేత గాని, రాస్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారి బలం కూడా ఉన్న కారణం చేత గాని
అసలు ఏ రూపకంగా చూసినా అన్ని బాగున్నాయి. కుజుని నీచభంగం జరిగింది తృతీయ స్థానంలో. అన్నదమ్ములు చాలా చాలా సహాయ సహకారాలుగా ఉంటారు. నా బలవంతా మా అన్నగారేనండి, నా బలవంతా మా తమ్ముడేనండి అని చెప్పుకుంటారు మీరు. అలాగే ధనము కావాలా, ధనం వస్తోంది. ధైర్యం కావాలా, ధైర్యం వస్తోంది. సాహసం కావాలా, సాహసం వస్తోంది. విద్య కావాలా, విద్య వస్తోంది. గురువు గారు ఇవ్వనిదంటూ ఏముంది, అన్నీ ఇస్తున్నారు. మీకు ద్వితీయ స్థానంలో ఉండి సాధన చేయిస్తున్నారు, మీ చేత కృషి చేయిస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, విజయాన్ని ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా గురువుగారి యొక్క ఆశీస్సులు ఉంటూ ఉన్నప్పుడు ఒక పక్క నుంచి ఇంకొక పక్క నుంచి ఊహించని విధంగా ధనం ఇచ్చేటట్టుగా, లాభాల బాటలో వెళ్ళేటట్టుగా, స్థాన చలనాలు ఉన్నా కూడా వాటిని అనుకూల స్థాన చలనాలు చేసుకునేటట్టుగా, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటట్టుగా, ఉద్యోగ జీవితంలో కూడా ప్రశాంతతనిచ్చేటట్టుగా ఇన్ని రకాలుగా శనిగారు గాని శుక్రుడు గాని ఇస్తున్నారు. మనం కోరుకున్న పనులు దైనందిన జీవితంలో గాని మానవ జీవితంలో కానీ ఏ మనిషి మేజర్ గా ఏవేవి కోరుకుంటూ ఉంటాడో అవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అవన్నీ అనుకూలించేటటువంటి కాలంగా కూడా కనిపిస్తుంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వెళ్ళింది. మళ్ళీ లాంగ్వేజెస్ మీద మంచి పట్టు సంపాదిస్తారు, రుణాల మీద మంచి పట్టు సంపాదిస్తారు, అధిక మొత్తంలో రుణాలు తీసుకుంటారు. అయితే చాలా తక్కువగా వడ్డీ ఉండడమో లేకపోతే వడ్డీ లేకుండానే మీరు తీసుకోండి పర్వాలేదు అనడమో ఇలాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉంది. అంటే అక్కడ కూడా ఒక బెనిఫిట్ వస్తుంది అనమాట. ఊహించని విధంగా లాభాలు పొందడము, అనుకోని విధంగా మీ సమస్యల సాధన పరిష్కారం అయిపోయి ఉండడము, విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, స్త్రీలకి బాగుంది. అయితే గణపతి పూజ మటుకు తప్పనిసరిగా చెయ్యండి. ఆరోగ్యం గురించి చాలా వరకు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. ఔషధ సేవ అవసరం పడుతుంది, ఇది కూడా మీరు పరిగణనలోనికి తీసుకోవాలి. అలాగే ఏదైనా మొండిగా ఆలోచనలు చేస్తున్నారు, మొండిగా నిర్ణయాలు చేస్తున్నారు అంటే కొంచెం పునః పరిశీలించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అందరికీ అనుకూలంగా వెళ్ళండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ప్రార్థన చెయ్యండి. ప్రతినిత్యము చేయడం వల్ల చాలా వరకు మీకు అభివృద్ధి పదంలో మనశ్శాంతి ఉంటుంది. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.